కృత్రిమంగా పక్వానికి వచ్చే పండ్ల వెనుక దాగి ఉన్నటువంటి చీకటి కోణాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మనం ఆరోగ్యంగా ఉండడానికి మన డైలీ డైట్లో పండ్లకు కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వటం మనం అలవాటు చేసుకుని ఉన్నాం. ఈ మధ్య కాలంలో బయట ఎక్కడ చూసినా అన్ని కెమికల్స్తో పొల్యూట్ అయినటువంటి ఆహారాలే మనకు కనపడుతున్నాయి. వాటిలో మన ఆరోగ్యం కోసం తింటున్నటువంటి పండ్లు కూడా చేరిపోవడం బాధాకరం. అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే పండ్లను కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేయడానికి హానికరమైనటువంటి కెమికల్స్ను కూడా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళు. ఉదాహరణకి సమ్మర్ వచ్చిందనుకోండి, మామిడి పళ్ళ కాలం ఇంకా మొదలవ్వక ముందే మార్కెట్లోకి ఈ మామిడి పండ్లు అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. సీజన్ పూర్తయ్యి 2-3 నెలల తర్వాత కూడా ఈ మామిడి పండ్లు దొరుకుతూనే ఉన్నాయి మనకి. ఈ పండుని పక్వానికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ తాలూకు ఫలితాలే ఇవన్నీ. ఈ కెమికల్స్ చేసే నష్టం గురించి, వాటి నుండి బయటపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చెట్టుకు కాసే కాయ పండుగ మారడానికి ప్రకృతి కొన్ని సహజమైనటువంటి నియమాలని పెట్టడం జరిగింది. ఈ ప్రక్రియ కోసం చెట్లు ఇథిలిన్ అనే ఒక గ్రోత్ హార్మోన్ తయారు చేసుకుంటూ ఉంటాయి. వాటిలో ఈ గ్రోత్ హార్మోన్ సహాయంతో సహజంగా పక్వానికి వచ్చిన పండ్లు ఏవైనా ఆరోగ్యంగానే ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రకృతి ఆధ్వర్యంలో సహజంగా జరిగేటటువంటి ఈ పద్ధతి ఉంటే పర్వాలేదు, కానీ మార్కెట్లో కాంపిటీషన్ని దృష్టిలో ఉంచుకొని పండ్లను తొందరగా పక్వానికి వచ్చేలా చేస్తూ ఉన్నారు. కాల్షియం కార్బైడ్ అనే ఒక కెమికల్ను ఉపయోగించి కాయలన్నిటినీ కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేస్తూ ఉన్నారు ఈ రోజున. కాల్షియం కార్బైడ్ తేమతో రియాక్ట్ అవ్వగానే ఎసిటిలిన్ గ్యాస్ను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ గ్యాస్ కూడా చెట్లు తయారు చేసుకునేటటువంటి ఇథిలిన్ లాగే పనిచేస్తుంది. ఫలితంగా పండ్లు పక్వానికి వచ్చే ప్రాసెస్ మరింత వేగంగా జరుగుతుందన్నమాట. ఆర్టిఫిషియల్ పద్ధతిలో అంటే కృత్రిమంగా ఫ్రూట్స్ని రైపనింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనిని ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైపనింగ్ అని అంటున్నాం మనం. కాల్షియం కార్బైడ్ వలన కలిగేటటువంటి నష్టాలు ఇన్ని కావని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఇది మనుషుల ఆరోగ్యానికి అత్యంత హానికరమైనదని మనకు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి ఈ రోజున. ఈ కాల్షియం కార్బైడ్లో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వంటి హానికరమైనటువంటి కెమికల్స్ ఉండటమే అందుకు ప్రధానమైనటువంటి కారణం. ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైపనింగ్ చేసేవారు దీనినే మసాలా అని పిలుస్తూ ఉన్నారు. దీనివల్ల 2 విధాల చేటు కలుగుతుంది మన ఆరోగ్యానికి. తినేవాడితో పాటు పండించే వాడికి కూడా ఇది ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుందన్నమాట. ఆర్టిఫిషియల్ రైపనింగ్ పద్ధతిలో పండే పండ్లను తిన్నప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాల్షియం కార్బైడ్ను ఉపయోగించే సమయంలో అక్కడ ఉన్న వారికి కళ్ళలో మంటలు, నీరసం, వాంతులు, చర్మ సమస్యలు, అట్లానే గొంతు నొప్పి, ఛాతిలో మంట, అట్లానే కడుపులో మంట వంటి అనేకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇది క్యాన్సర్కి కూడా దారితీస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవి కాకుండా నరాల వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ప్రోలాంగ్డ్ హైపోక్సియా అంటే రక్త కణాలకు అవసరమైనంత ఆక్సిజన్ అందకపోవడం జరుగుతుంది. ఫలితంగా తలనొప్పి, తల తిరగడం, జ్ఞాపక శక్తి మందగించడంతో పాటు కొన్నిసార్లు మెదడులో వాపు వచ్చి సెరిబ్రల్ ఎడేమాకు ఇది దారితీసే అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలని మనం దూరం పెట్టాలన్నా, అధిగమించాలన్నా మనం ఏం చేయాలండి? కార్బైడ్ అంటే ఈ కెమికల్స్ లేనటువంటి సహజమైనటువంటి ఫుడ్స్ని మనం తీసుకోవాలి. ఇక్కడ మనం విప్పలేని మరో చిక్కు ప్రశ్న ఏమిటంటే ఈ కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేసిన పండ్లను మనం కంటితో చూసి గుర్తించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొదటగా ఏ పండ్లు తినాలనుకున్నా వాటిని నీటిలో కనీసం 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత వీలైతే పండ్లను తొక్క తీసి ముక్కలుగా చేసుకుని తినడం మంచిది. అలాగే పండ్లను కొనేటప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించిన వాటిని మాత్రమే మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు కొనేటప్పుడు అలాగే తినేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచి ప్రయోజనాలు మనం పొందొచ్చు. థ్యాంక్ యూ.